తీసుకున్నారు ఉమ్మినేని శ్రీనివాసరావు గారు, తర్వాత మాణిక్యాలరావు గారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి నిర్మలా సీతారామన్ గారికి, సురేష్ బాబు గారికి రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. అందరూ వాటాలు తీసుకున్నారు, ఈయన మటుకు తీసుకోలేదు. ఈయన ఒక రకంగా నన్ను అడిగితే ఆయన బోలా శంకరుడు అంటారు. ఆయన ఎవరైనా చెప్తే ఆయన త్రిశూలం పట్టుకొని ముందుకు వెళ్తారు. అటువంటి వ్యక్తి, ఇటువంటి మంచి వ్యక్తులు దొరకడం చాలా కష్టం. ఆయన నిజంగా చిరంజీవి గారు అయితే ఆయన చాలా పీక్స్కి వెళ్ళిపోయాక ఒక సూపర్ స్టార్ గా దేశ ప్రఖ్యాతి కాంచి అంతర్జాతీయ ఖ్యాతి చెందాక రాజకీయానికి వచ్చారు. అదే ఎన్టీ రామారావు కూడా చాలా పీక్స్కి వెళ్ళాక వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీదకి ఎదుగుతున్నటువంటి టైంలోనే ప్రజా జీవితాలకు వచ్చేసారు. అవన్నీ వదిలిపెట్టుకోలేదు. నిజంగా మనం ఇంకో చిరంజీవి చూసుకుంటామని, ఇంకా ఎన్టీ రామారావు చూసుకుంటామని ఆయన నిజంగా సినీ ఫీల్డ్ లో ఉండుంటే ఈ రోజు ఏవైతే ఆస్కార్ అవార్డు ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు. అవన్నీ త్యాగం చేసి వదిలిపెట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. అటువంటి వ్యక్తికి మన మానసికంగా, నైతికంగా, శారీరకంగా మన మద్దతు తెలియపరచాల్సినటువంటి వైఎస్ఆర్ అంటే ఏంటంటే ఎస్ అంటే అంటే ఈ ముగ్గురు బొమ్మలు పెట్టుకొని ఈ 75 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు గదిలో పెట్టుకొని వాళ్ళకి ఆ సగ్గువంశంలో ఏం చేస్తారో అది చేయాలి. అది మనం చెప్పక్కర్లేదు, అది జరుగుతూనే ఉంటుంది. వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సభ్య సమాజంలో ఇటువంటి సంస్కారహీనమైనటువంటి చర్య బహుశా స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు జరిగి ఉంటుంది. అక్కడ కూడా అందరూ కూడా ఖండించాల్సినటువంటిది. రాజకీయంగా విభేదాలు ఉంటాయి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటాయి. సిద్ధాంతపరంగా పోరాటం చేయండి, రాజకీయ పరంగా పోరాటం చేయండి. కానీ ఈ రకంగా చేయడం అన్నది ఒక సొంత పార్టీ ఎంపీనే జైల్లో పెట్టి కాళ్ళు ఎదుర్కొట్టే విధంగా చేశారంటే ఈ పరిపాలన ఏమన్నది? నేను బ్రిటిష్ పరిపాలన కూడా తక్కువనే అంటున్నాను. ఇంకా అధికారంలో ఉన్న అట్లా చేయలేదు. ఏదో అందమానం పంపించారు, అక్కడ పంపించారు, ఇక్కడ పంపించారు. లేదంటే మన మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, శాస్త్రి గారు వీళ్ళందరూ ఎక్కడుంటారు, పటేల్ గారు వీళ్ళందరూ మనకు ఉండేవారు కాదు. వాళ్ళ పని చేయలేదు. కానీ ఇప్పుడు అవి జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి నిస్వార్థంగా నాకు ఎన్ని సీట్లు ఇస్తారు, నాకు ఏమిటి పదవులు ఇస్తారు ఏమిటి కూడా కోరకుండా ముందు ఇటువంటి దుష్ట పరిపాలన చరమగీతం పాడాలి, కోపంలో ప్రేమించాలని పట్టుదలతో ఆయన ఈ కార్యక్రమం గడువు బిగించారు. నాకు ఆయన చూస్తూ ఉంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు, మన తెలుగు రాష్ట్రాలు ఏర్పడక ముందు 56లో అప్పుడు బూరుగుల రామకృష్ణారావు గారు మంత్రిగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తెలుగు రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని ఆయన ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి సహకరించి ఆయన పదవి నుంచి దిగిపోయి ఈ రాష్ట్రం ఏర్పడడానికి సుగమనం చేశారు. నాకు పవన్ కళ్యాణ్ ఒక బూరుగుల రామకృష్ణారావు గారు కనిపిస్తారు. ఎందుకంటే రాష్ట్రం గురించి త్యాగం చేసిన మనుషులు. అదేవిధంగా ఒక టంగుటూరు ప్రకాశం బదులు ఆ రోజు సైబర్ కమిషన్ చొక్కా విప్పి కాల్చరా తెల్లవడా అని చెప్పి ముందు వెళ్ళి పోరాటం చేసినటువంటి ప్రకాశం పంతులు గారిని చూసాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిలో ఒక ప్రకాశం పంతులు గారిని చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తులు నిస్వార్థంగా ప్రజా సంక్షేమానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. ఈ రాష్ట్రం విడిపోయిందే, అయ్యో అభివృద్ధి చెందినటువంటి ఆ ప్రాంతం మన రాష్ట్రం నుంచి పోతా ఉంది, చాలా బాధపడ్డాం. మన ఆదాయం తగ్గిపోతా ఉంది, పరిశ్రమలు లేవు, ఏ రకంగా కాపాడుకోవాలని. కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశాక అప్పుడు జరిగింది మనకు 5% మాత్రమే. 95% ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం అయ్యామనే మన రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, రాష్ట్ర యువత నష్టపోయింది. మన రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలన్నా, మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి, పరిశ్రమలు వచ్చి, సర్వతోముఖాభివృద్ధిగా రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి నేను మద్దతు ఇవ్వడం జరిగింది. కలిసి పోరాటం చేద్దామనేసి వారితో కలిసి ప్రయాణించడానికి సిద్ధపడడం జరిగింది. దీనికి అందరూ కూడా నేను మీ గురించి త్యాగాలు చేయాలనో కష్టపడాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకంటే ముందు 10 సంవత్సరాల నుంచి మీరు చేస్తుంది అది. కేవలం ఉడతా భక్తిగా నేను కూడా మీతో ఉన్నానని చెప్పి అప్పుడు శ్రీరామచంద్రుడికి ఏ రకంగా ఉడతా తను వచ్చి సహాయం చేస్తుందో అట్లాగే నేను ఉంటాను. తప్పితే నా వల్ల కాదు, మీ అందరి వల్ల, మనందరి వల్ల
జరిగే కార్యక్రమం ఇది. మనం వచ్చే ఎన్నికల్లో ఇంకోటి కూడా ఆలోచిస్తా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. మనకి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో అవిటితో పాటు వాటి గురించి చర్చించుకుంటాం, చెప్తాం మీకు. ముందుగా మనం తీసుకోవాల్సింది ప్రతి సంవత్సరాలు నిస్వార్థంగా ఏవైతే త్యాగాలు చేసి నిరంతరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేనతో జన సైనికులుగా కొనసాగుతున్నారో మిమ్మల్ని ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో నడిపించి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మిమ్మల్ని నాయకులుగా చేయాలనేటువంటి తపనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దానికి ఉదాహరణ నేను చూశారు. రిపబ్లిక్ డే రోజున ఏమైనా ఆయన సందేశం ఇచ్చారో చూశారు. ఆయన సందేశంతో ఒక సారాంశం, రేపు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారన్నది పక్కకు పెట్టండి, వారికంటే ముందు జన సైనికులకి నాయకులు చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన కార్యక్రమం. ఈరోజు మిత్రపక్షంతో పొత్తు ఏర్పడేటప్పుడు ముందుగా మన జన సైనికుల భవిష్యత్తు నిర్ణయించి తర్వాత ఎమ్మెల్యే ఎంపీలు నిర్ణయించాలి. దానికి వారు చేసేది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి ఏవైతే పంచాయతీలు ఉన్నాయో పంచాయతీ స్థాయి, పంచాయతీలు, వార్డు మెంబర్లు, అదేవిధంగా జడ్పీటీసీలు సుమారుగా మన రాష్ట్రంలో 640 జడ్పీటీసీలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎంపీటీసీలు సుమారు 10,060-70 ఉన్నాయి. అదేవిధంగా మనకి మున్సిపాలిటీ చూస్తే సుమారు 1820 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నారు, 725 కార్పొరేటర్స్ ఉన్నారు. అదేవిధంగా మనకి నగర పంచాయతీస్ ఏవైతే 548 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా కింద స్థాయి నుంచి ఎమ్మెల్సీలోనూ వచ్చే రాజ్యసభ సభ్యత్వాల్లోనూ అన్నింటిలోనూ కూడా మన జైన్ సైనికులకు 30% వాటా ఉండాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ 10,000 ఎంపీటీసీలు అయితే అందులో 3,000 మంది ఎంపీటీసీలు మనం పోటీ చేసే అవకాశం వస్తుంది. అంటే ఆయన ఎంత దూరదృష్టితో వచ్చి కార్యక్రమం జరుగుతుందో ముందు అది ప్రకటించాక ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నది తర్వాత వస్తుంది. ఎందుకంటే 30% కంపల్సరీ ఉండి తీరాలి. ఎందుకంటే మీకు త్యాగానికి అనుగుణంగా వారి ఆలోచన విధానం కింద గ్రామ స్థాయి నుంచి కూడా అమలు జరగాలంటే మన పంచాయతీ, వార్డు మెంబర్ నుంచి మీద రాజ్యసభ వరకు మన పార్టీకి సంబంధించిన జన సైనికులు ఉన్నప్పుడే అది న్యాయం జరుగుతుంది. కాబట్టి 30% తప్పనిసరిగా ఉండాలనేది మేము